నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో హైడ్రా చర్యలు మొదలుపెట్టి నెలలు గడవక ముందే అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నాయి. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు రకరకాల విమర్శలు కుమ్మరిస్తున్నటువంటి పరిస్థితి. హిందువుల కట్టడాలు కూల్చొద్దని ఒకళ్ళు, లేకపోతే పేదల కట్టడాలు కూల్చొద్దని ఒకళ్ళు, ముందుగా మీ పార్టీ నాయకులు కూల్చుకోండి అని ఒకళ్ళు, లేదంటే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కూల్చుకొని, ఇలా రకరకాలుగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం చేపట్టినటువంటి బృహత్తర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఒక ఆదరణ అయితే లభిస్తుంది. ఇప్పటికే 50 ఎకరాల పైగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూముల్ని రక్షించడం జరిగింది. పార్టీలు ఎందుకు దీన్ని ఒక రాజకీయ అంశంగా చూస్తూ ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వట్లేదన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే రెహమాన్ గారు ప్రముఖ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ ఉన్నారు. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా దేవిప్రసాద్ గారు నమస్కారం. దేవిప్రసాద్ గారు మీతోటి స్టార్ట్ చేస్తాను. ఈ ఇప్పటికీ 55-60 ఎకరాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములు ఖాళీ అని, సరే దశాబ్దాలుగా అంతకుముందు కాంగ్రెస్ రూల్ చేసి ఉండొచ్చు, బీఆర్ఎస్ రూల్ చేసి ఉండొచ్చు, లేకపోతే వేరే పార్టీలు రూల్ చేసి ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అన్న చర్చ రాలా. ప్రభుత్వం చేస్తున్నది ఎన్నో దశాబ్దాలుగా హైదరాబాద్, ముఖ్యంగా 1 కోటి మంది పైగా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో చుక్క వాన పడితే ఛిద్రమైపోతున్న పరిస్థితి మనం చూసాం. మీరే ఒకసారి ఇంటికి 10,000 అనౌన్స్ కూడా చేశారు, వరద నీటిలో మునిగిపోతున్న ఇళ్ళు అని చెప్పి. ఈ పరిస్థితి మనకు ప్రధానంగా చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలు కావటం వల్ల అన్నది మన అందరికీ తెలిసిన విషయం. దాదాపు 2,000 చెరువులు ఉండాలైతే వాటిలో ఇవాళ 90% చెరువులు 50 నుంచి 90% పూడుకుపోయినాయి, కబ్జాలు మనందరికీ తెలుసు. దీన్ని ఓవర్కమ్ కావడానికి ఎక్కడో ఒక చోట ఒక ప్రయత్నం జరగాలి, ఒక సీరియస్ ప్రయత్నం జరుగుతున్నట్టే మనకి ఇప్పటికి కనపడుతుంది. ఇది పక్కదారి పడితే వేరు. ఇప్పటికీ ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లవరాజు గారు ఇల్లే ఫామ్ హౌస్ కూల్చారు. నాగార్జున గారు ఏ పార్టీకి చెందినవాడు కాదు, ఒక పెద్ద సెలబ్రిటీ, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, ఆయన ఇన్కన్వెన్షన్ కూల్చారు. స్వయంగా ముఖ్యమంత్రి గారి అన్నగారి విల్లా కూల్చడానికి వెళ్తే నోటీసులు ఇచ్చారు, ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోతా అని చెప్తా ఉన్నారు. ఇది జరుగుతున్న పరిస్థితి. దీని మీద ఇవాళ ఉదాహరణకి హరీష్ రావు గారే మాట్లాడారు నిన్న, ముందు హైడ్రా ఆఫీస్ కూల్చుకొని రండి, లేదంటే నెక్లెస్ రోడ్డు కూల్చండి, లుమినీ పార్క్ కూల్చండి. అంటే ప్రభుత్వ బంగళాలు, ప్రైవేటు ఆస్తులు, ప్రైవేటు కబ్జాలు ఒకటేనా? ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు చేసినా అది వ్యక్తుల ఖాతాలోకి రాదు, కొన్ని పర్పస్లలో చేస్తుండొచ్చు. దాని మీద కూడా ఎన్జిటి లాంటివి ఏం చూస్తా ఊరుకోవు, అది తప్పైతే ఖచ్చితంగా చర్యలకి నిర్ణయం చేస్తారు. అంటే ఇది రాజకీయంగా ఒకవేళ ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందనే, లేదా మైలేజ్ కాకపోతే నిజంగా ఎక్కడన్నా ఒకళ్ళది కూల్చి ఒకళ్ళది వదిలేస్తే మనం మాట్లాడచ్చు. ఒకేసారి 2,000 చెరువుల్లో ఏకకాలంలో అన్ని కూల్చడం సాధ్యం కాదు, ఎక్కడో ఒక చోట మొదలు పెట్టారు. ఎందుకు దీని మీద రాజకీయ విమర్శలు కంటిన్యూగా వస్తున్నాయి? గుడ్ ఈవినింగ్ అందరికీ, అక్కడ ఉన్న మిత్రులకి, రెహమాన్ గారికి, శోభక్క గారికి, ప్రకాష్ రెడ్డి గారికి నమస్కారం. ఓకే శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టు నిజంగానే ఇది రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. కానీ హైడ్రా అనేటువంటిది ఒక వ్యవస్థ, అంటే ఇంకా సరే చట్టబద్ధత ఉందా లేదా అనేటువంటి అంశాలు కూడా చాలా చర్చకు వస్తా ఉన్నాయి. దాన్ని పక్కకు పెడదాం. చట్టబద్ధత ఉన్నా లేకుండా చెరువులన్నీ కూడా ఎప్పటి అంటే ఏ సంవత్సరం క్రైటీరియా పెట్టుకుని చెరువుల్ని పునర్నిర్మాణం చేయాలని ప్రభుత్వం అనుకుంటున్నది అనేటువంటి విషయంలో స్పష్టత కావాలి శ్రీనివాస్ గారు. ఒకటి ఏంటంటే, ఇది ఈ ఒక్క రోజులోనో 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో 30 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం కాదు. చాలా కాలంగా మీరు 85-84 చూస్తే మీరు కూడా హైదరాబాద్ లో ఉన్నారు, మేము కూడా హైదరాబాద్ కు తరచుగా వచ్చేటువంటి వాళ్ళు, వచ్చిపోయే వాళ్ళం. ఓపెన్ యూనివర్సిటీ మొదలైనటువంటి సందర్భంలో వచ్చినప్పుడు ఓపెన్ యూనివర్సిటీలకు పోతే మొత్తంగా కూడా అక్కడ ఆ చెరువుల వాతావరణం అంతా, అప్పుడు మాదాపూర్ గాని ఇవన్నీ గాని, హైటెక్ సిటీ కానీ ఎన్ని 90 తర్వాత వచ్చినాయి మీరు అన్నట్టు, ఇవన్నీ 90 తర్వాత. అంటే అప్పుడు ఇక్కడ ఏమైందంటే హైదరాబాద్ నగరం బాగా విస్తీర్ణం అవుతున్నటువంటి క్రమంలో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక విపరీతమైనటువంటి వలసలు మొదలైనవి శ్రీనివాస్ గారు. వచ్చి ఏమైందంటే అప్పుడు స్థలం ఉన్నదల్లా ఎక్కడ ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఉన్నాయి. దాదాపుగా ఎన్ని వేల ఎకరాలు, ఏదో ఎక్కడో లెక్కలు చూసినాం, 25,000 నుంచి 30,000 ఎకరాలు కేవలం ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించినటువంటి, చెరువులకు సంబంధించినటువంటి ఈ ల్యాండ్స్ అన్ని కూడా వివిధ రకాల పేరు మీద, అది ప్రభుత్వం
ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కావచ్చు, లేకుంటే ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఇట్లా రకరకాలుగా మెల్లమెల్లగా ఏ పాపం ఉంది ఇలా, ఏ ఒక్కరి పాపం లేకపోలేదు. మా దగ్గర నుంచి అందరి పాపాలు ఉన్నాయి ఇలా. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత మేరకి వాటిని చేసేటువంటి ప్రయత్నం చేశారు. మేము వచ్చేదేమో ఒక సందర్భం, ఎందుకంటే 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం, రకరకాల సమస్యలు, శాంతి భద్రతల సమస్యలు, మళ్ళీ వస్తే ఏమి పరిస్థితి, ఇవన్నీ కూడా కొన్ని మాకు అడ్డంకులుగా మారినటువంటి మాట వాస్తవం. అయినా ఏదో కొంత ప్రయత్నం చేసినాం. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే 35-40 ఏళ్లుగా ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాదు శ్రీనివాస్ గారు, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చి జిహెచ్ఎంసీ కూలగొడుతున్నారు. జిహెచ్ఎంసీ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చి జిహెచ్ఎంసీ నిరాశ్రయులను చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ప్రజలకి అవసరమైనటువంటి హక్కులు ఇచ్చి హక్కుల్ని మళ్ళీ గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తావు. కాదు దేవప్రసాద్ గారు, మీరు చెప్తున్నది నేను కాదనట్లేదు, కానీ అవినీతికి పాల్పడి కొంతమంది అధికారులు అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చారు, ఇస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని ఎవరో ఒకళ్ళు సరిచేయకపోతే ఎఫ్టీఎల్ చెరువులు ఎఫ్టీఎల్లో లేదా బఫర్ జోన్ లో కడితే దానికి మనం వంక చెప్తే ఎట్లా దేవిప్రసాద్ గారు? మీరు నేను ఏమంటున్నాను, నేను రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. 80-85 కంటే ముందు తెలుగుదేశం అధికారంలోకి రాకముందు, అంతకుముందు కొంత జరిగినా కొంత తక్కువ జరిగింది. అప్పుడు ఇంత ల్యాండ్స్ వాల్యూ లేదు, పెద్ద ఇంత రియల్ ఎస్టేట్ భూమి లేదు, ఇవన్నీ లేవు. 85 ముందున్నటువంటి హైదరాబాద్ సెటిలైట్ పిక్చర్ తీసుకొని హైదరాబాద్ నగరాన్ని గత హైదరాబాద్ నగరంగా మారిస్తే రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. నేను చెప్పేది కానీ ఇది ఎట్లా సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎలా మీరు నోటీసులు ఇస్తున్నారు, పెద్దోళ్ళకేమో నోటీసులు ఇస్తున్నారు, తిరుపతి రెడ్డికి నోటీస్ పోయింది, మిగతా వాళ్ళకేమో నోటీసులు లేకుండా లేదు. ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు స్పష్టంగా చెప్పారు, మేము ఇక నుంచి హైడ్రా నుంచే నోటీసులు ఇచ్చే విధానాన్ని డెవలప్ చేస్తాం, దాని మీదే ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా చెప్పారు. శ్రీనివాస్ గారు చెప్పండి, నిన్నటి వరకు రంగనాథ్ గారు చెప్పింది ఏంటి, నోటీసులు ఇచ్చే పని మాది కాదన్నారు. హైడ్రాకు నోటీసులకు సంబంధించినటువంటిది మా దగ్గర లేదు అన్నాడు. ఇప్పుడు మీరు చీఫ్ సెక్రటరీ చెప్తామన్నారు, నిన్న మహబూబ్ నగర్ లో ఏదో జరిగింది, ఇంకొక దగ్గర ఏదో జరుగుతా ఉంది. ఇట్లా ఏమైపోయిందంటే ప్రజలలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నిజంగా మీరు రాజకీయ నాయకులు గాని, కార్పొరేట్ సంస్థలే గాని, ఇంకెవరైనా కొడితే ప్రజలు చప్పట్లు కొడతారు డెఫినెట్ గా. ఎందుకంటే బడాబాబులై కబ్జాదారులై ఎవరైనా గుంజుకొని ప్రభుత్వం తీసుకుంటే డెఫినెట్ గా చప్పట్లు కొడతారు. కానీ పేదలకు సంబంధించి ఎవరైతే తృణమో పనమో పెట్టి వాళ్ళకి ఇది ఎఫ్టీఎల్ ఉన్నదని తెలియదు, బఫర్ జోన్ ఉన్నదని తెలియదు, ఏదో అప్పుడు ఏదో ఓసీ ఉందని జిహెచ్ఎంసీ సర్టిఫికేట్. ఇప్పుడు దేవిప్రసాద్ గారు మీకు తెలియదు కాదు, మీరు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్న కావూరి హిల్స్ లేకపోతే డాక్టర్స్ కాలనీ ఇవన్నీ పేదలయ్యా సార్? నేను ఏమంటున్నా, కావేరీ హిల్స్ లేకుంటే ఇంకొకటి కొడితే గండిపేట, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర రిసార్ట్లు, ఫామ్ హౌస్లు పేదలయ్యా కాదు కదా. ఇప్పుడు ఒక్క ఫామ్ హౌస్ కాదు కదా, అందరు ఫామ్ హౌస్ లే ఉన్నాయా? శ్రీనివాస్ గారు మీరు పోయి చూడండి, మధ్యతరగతి ప్రజలు ఉంటారు, కింది స్థాయి ప్రజలు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, మామూలు ప్రజలు ఉంటారు. కాబట్టి వీళ్ళకి సంబంధించినటువంటి విషయంలో ఒక గందరగోళం లేపే ప్రయత్నం లేకుండా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం మేము భావిస్తా ఉన్నాం. అంతే తప్ప ఇదేదో హైడ్రా మేము వ్యతిరేకించడం, పెద్దోళ్ళది వ్యతిరేకించడం కాదు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి నేను ఒక్కటి చెప్పి చాలా మంది పెద్దలు మాట్లాడతారు. నేనేమంటున్నా, ఇప్పుడు మన పర్పస్ ఏంది, హైదరాబాద్ నగరాన్ని మళ్ళీ మనం పాత హైదరాబాద్ నగరం రావాలి, ఎక్కడ కూడా ఇల్లు మునిగిపోవద్దు, ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు, మళ్ళీ బ్యాలెన్స్. దేవప్రసాద్ గారు మీ వాయిస్ కట్ అవుతుంది. దుర్గం ఇవన్నీ కూడా అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగులు. రెహమాన్ గారు, మీరు విన్నారు దేవిప్రసాద్ గారి వెర్షన్. ఇప్పుడు ఒకవైపు ఏమో మనకి లిస్టులు ఆల్మోస్ట్ ఏ చెరువు ఎఫ్టీఆర్ పరిధిలో ఎన్ని కట్టడాలు ఉన్నాయి, ఇవాళ ఒక 15-20 చెరువులకు సంబంధించిన డేటా వచ్చింది. 60-70 టీములు పనిచేస్తూ ఉన్నాయి హైడ్రా కింద. మనకి దాదాపు 2000 చెరువులు ఉన్నాయి. ఏవి ఎఫ్టీఎల్ ఎంత ఉన్నాయి, ఇవి సర్వేలు జరగాలి, ఒకవేళ నోటీసులు ఇవ్వాలంటే నోటీసులు ఇవ్వాలి. ఇది ఒక పెద్ద, బహుశా 5 ఏళ్లు చేసినా కూడా పూర్తి కానంత పెద్ద కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం, నిజంగా అవసరమైన కార్యక్రమం. అయితే దీని మీద మొదట్లోనే ఆదిలోనే హంసపాద్ అన్నట్టుగా మొదలయ్యి
1% కూడా పూర్తయిందని నేను అనుకోను రెహమాన్ గారు. మీకు కూడా తెలుసు కొన్ని 10,000 ఎకరాలు ఇప్పటికే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కబ్జాలు అయిపోయినాయి. ఇంకా క్యాచ్మెంట్ ఏరియాలు లేకపోతే మిగతా కూడా మాట్లాడట్లా. దీన్ని మొదలు పెట్టగానే తలా ఒకవైపు దాన్ని గుంజుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఏకంగా దీనిలో హిందూ ముస్లిం ఇది కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం. హిందువులవే కూలుస్తున్నారు, ముస్లింలు కూల్చట్లేదు. ఇప్పుడు విద్యా సంస్థలది ఎక్కడా ఇంతవరకు కూల్చివే జరగలా. హైడ్రా కమిషనరే చెప్పారు, అయ్యా వాటికన్నిటికీ మేము నోటీస్ ఇస్తాం, పిల్లల్ని ఇబ్బంది పెట్టమని. సరే పేదల్ని అడగొచ్చు, తప్పులేదు. నిజంగా 30 గజాలు 40 గజాలు 50 గజాలు కట్టుకుంటే ఈ వదిలేసి దీని చట్టబద్ధత ఉందా, కోర్టులకి వెళ్ళి అడగొచ్చు చట్టబద్ధత లేకపోతే. ఇవేవి కాకుండా రాజకీయ పార్టీలు దీన్ని పూర్తిగా ఇది ఎలా అంటే మీకేమనిపిస్తుంది రెహమాన్ గారు జరుగుతున్న పరిణామాలు బట్టి? ముందుగా ప్యానల్ సభ్యులకు అందరికి గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు, ముందు హైకోర్టు బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ విషయంలో ఒక తీవ్రమైన కామెంట్ చేసింది. అప్పుడు ఏంటంటే, మీరు నాలాల్ని, ప్రభుత్వ భూముల్ని, నిబంధనలను వ్యతిరేకించి కబ్జాలు చేసినటువంటి భూముల్ని ఫీజు కట్టే మేము రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటదా అని చెప్పి చాలా ఏళ్ల క్రితం తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఆ ఫైళ్లను పక్కన పెట్టించి ముందు వీటిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదని గౌరవ హైకోర్టు ఆపింది. అక్కడి నుంచి మొదలు పెడితే కంటిన్యూషన్. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నట్టు ఇది తలాపాపం తిలా పిడికెట్ అండి. అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉంది దీంట్లో. అది పక్కన పెడితే ఇక్కడ మనం ఈ అంశాలను చూడాల్సి వస్తే నదీ ప్రవాహక ప్రాంతాలలో మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉన్నవి ఫామ్ హౌస్లు అండి, బడాబాబులు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో గురుకుల్ ట్రస్ట్ భూముల్ని స్వాధీనం, అట్లానే అక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ ఉంది అని ఆ రోజున తేల్చిందండి తెలంగాణ ఉద్యమం. ఎన్ కన్వెన్షన్ విషయంలో ఎన్ కన్వెన్షన్ ని కూల్చకపోవడం, ఎన్ కన్వెన్షన్ ని ఇప్పుడు కూల్చడం, రెండింటిని చూస్తే ఇది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు. ఇది ఒక రాడికల్ మూవ్మెంట్ అండి. ఇప్పుడు చేపట్టినటువంటి ఒక చర్య రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిజంగా సాహసోపేతమైనటువంటి చర్య. నిజానికి ఇంత ధైర్యంతో ఇంత సాహసంతో ముందుకెళ్తారని ఎవరు ఊహించినటువంటి విషయం కాదండి. ఎప్పుడు రేవంత్ గారు, నేను దాదాపు ఒక 30 ఏళ్ల నుంచి తెలంగాణలో వార్తలు చూస్తున్నాను, మీడియాలో ఉన్నాను, రాజకీయాల్లో ఉన్నాను. ఒక్క ఎకరం ఎఫ్టీఎల్ భూమి కానీ లేకపోతే బఫర్ జోన్ లో ఉన్న భూమి కానీ కాపాడిన సందర్భం నేనైతే చూడలా. ఇప్పుడు దాదాపు 50 ఎకరాల పైగా రిలీజ్ అయిందని స్పష్టంగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనము సరే గతంలో కూడా కొన్ని జరిగి ఉండొచ్చు, దాన్ని కూడా స్వాగతించాలి. అట్లానే పల్లం రాజు, తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూడా కూల్చుతున్నారు. కానీ అంతకంటే ముందు దానం నాగేందర్ మీదకి వెళ్ళారు. ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి వస్తే నన్ను ఎల్లయ్య మల్లయ్యలు గెలిపించలేదు. ఎల్లయ్య మల్లయ్యలే ఓట్లేస్తారండి సాధారణ ప్రజలు, వాళ్లే. ఈయన ఏ అధికార పార్టీ అంతకు ముందు టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నాడు. టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ లోకి వచ్చాడు. అంటే ఒక వ్యక్తిని కాదు రెహమాన్ గారు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటే మొదలు పెట్టారు, పల్లవరాజు గారి దాన్ని కోల్చడంతో మొదలు పెట్టారు. ఇది పార్టీలకు అనుకూలంగా జరుగుతుంది. కక్ష సాధింపు రాజకీయాలు ఎలా అంటాం మనం, అనలేం కదా. అంటే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన సభ్యుల్ని లేకపోతే నాయకుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. దాన్ని మనం స్వాగతించాల్సిందే, డెఫినెట్ గా స్వాగతించాలి. అంటే హైదరాబాద్ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి, మరింత సౌకర్యవంతం చేయడానికి, భవిష్యత్తు తరాలకు ఇబ్బంది లేనటువంటి హైదరాబాద్. అంటే ఇప్పుడు మనకి పాత బస్తీ అంతా డిజైన్ అండి, రైన్ వాటర్ అక్కడ ఆగదు మనకి ఎప్పుడు. ఎంత రైన్ వచ్చినా చార్మినార్ దగ్గర సందర్శకులు దిగుతూనే ఉంటారు. న్యూ సిటీకి వచ్చే వరకు ఈ పటిష్టమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం, నాలాలు ఆక్రమించడం, అట్లానే చెరువుల్ని ఆక్రమించడం, చెరువుల ఆక్రమణతోటి నీళ్ల ప్రవాహం పెరిగి వాటికి సిల్ట్ పెరిగిపోవడం, అడ్డుకట్టలు పడడం, ఇవన్నీ వీటన్నిటి వల్ల ఎవరికి లాభం చేకూర్చేటువంటి చర్యలకు ఈ సర్కార్ పూనుకుంది అన్నప్పుడు డెఫినెట్ గా బడాబాబులు వర్సెస్ సామాన్యులు అయిపోయిందండి ఇది విషయం. అట్లానే ఇంతకు ముందు దేవిప్రసాద్ గారు అన్నట్టు
ఎవరైనా పూర్ పీపుల్ అంటే స్లమ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కడైనా ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ విషయంలో మానవీయ కోణాన్ని ప్రదర్శించాలి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టాలి. అట్లాంటి అంశాలు వదిలేస్తే బడా బాబులు స్వాధీనం. ఇప్పుడు అట్లానే రంగనాథ్ గారు ఇంకో విషయం అన్నారు, విద్యా సంస్థల విషయంలో విద్యార్థులను ఇమ్మీడియట్ గా వాళ్ళ అకాడమిక్ ఇయర్ లాస్ చేసి మేము రోడ్డు పైన పడేయలేము, వాళ్ళ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటది అని చెప్పారు. కొంత టైం ఇస్తా ఉన్నారు, నోటీసులు ఇస్తారు, లేదా ఒక 6 నెలలు సంవత్సరం టైం ఇస్తారు, ఈలో ఖాళీ చేయమంటారు. టైం ఇచ్చి ఈ లోపు వాళ్ళ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసుకోమని చెప్పిన తర్వాత పిలుస్తామని చెప్తున్నారు. అంటే ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని చోట్ల గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయండి. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే అక్కడ చాలా చోట్లల్లో స్థలాలు లేనప్పుడు, ప్రభుత్వ భూములు లేనప్పుడు చెరువుల్ని రికార్డులు మార్చి సికం భూముల్ని ఐకాన్ గా మార్చుకొని వాళ్ళు కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ చేసి ఉండవచ్చు. ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అలాగే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ చేసినటువంటి భూముల్ని మనం ఒక కోణంలో చూడలేం కదా. మళ్ళీ వస్తాను. ఇప్పుడు చాలా చోట్లలో చెరువుల్లో లేకపోతే చిన్న చిన్న సికం కుంటల్లో ప్రభుత్వ భూములలో ప్రభుత్వ కలెక్టరేట్లు వెలిసి ఇప్పుడు సిరిసిల్ల, కరీంనగర్ ఇలాంటి చోట్లంతా వచ్చినాయండి. సికం భూములలోనే వచ్చినాయి. అంటే ప్రజా ప్రయోజనాల కోసం వీటి కోసం వచ్చినటువంటి అంశాలని పక్కన పెడితే బడా బాబులు తమ విలాసాల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం కబ్జా చేసినటువంటి ఈ భూముల్ని తొలగించడానికి డెఫినెట్ గా బుద్ధిజీవులు, వాసులు అందరూ స్వాగతిస్తారు. డెఫినెట్ గా ఇది ఎండ్ వరకు వెళ్లాల్సిందేనండి. మీకు చూద్దాం ఎండ్ వరకు వెళ్ళాలి, ఎంతవరకు వెళ్తుందో కాదు. రెహమాన్ గారు, ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఎక్కడ బ్రేకులు పడితే అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వ చిత్తశుద్ధిని అయితే మనం క్వశ్చన్ చేయలేం, కానీ డిబేట్ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, ప్రభుత్వం ఒక కార్యక్రమం తలపెట్టింది. హైదరాబాద్ లో ఉంటున్న 1 కోటి మంది పైగా జనాభా ఎవరైనా సరే మనం కళ్ళతో చూసాం. ఒక నదీన్ నగర్ కాలనీ మునిగిపోవటం, బండారు లేఅవుట్ మునిగిపోవటం, నాలాలు నీళ్లు ఇళ్లలోకి రావటం, దశాబ్దాలుగా ఎప్పుడు వర్షం వచ్చినా ప్రతిపక్షాలకు అదొక పెద్ద అస్త్రం. ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడానికి. నిజంగా కూడా దాన్ని ఎవరు మార్చలా, పెద్దగా కబ్జాలు చేశారు తప్పితే ఇంకా కాస్త కావాలంటే మార్చిన పాపాన్ని పోలా. ఇవాళ ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది, సీరియస్ గానే జరుగుతుంది. ఇప్పటికి 50 ఎకరాలు పైగా 60 ఎకరాల దాకా అనుకుంటా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు తొలగించారు. రికార్డుల డేటా సబ్మిట్ చేస్తా ఉన్నారు. దీని మీద ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కలాగా. ఉదాహరణకి బీజేపీ తీసుకుంటే బండి సంజయ్ గారేమో జన్వాడ లేఅవుట్ కొట్టరాదా ముందంటారు, లేకపోతే కద్దరేసుకొని రా, నువ్వు టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నావు, నీకేం పని టీవీలకు ఇంటర్వ్యూ అని మాట్లాడతారు. ఇంకొక నాయకులేమో అసలు హిందువులకి కూలుస్తున్నారు, ముస్లింలకి కూల్చరా అంటారు. ఎలా అంటే దీన్ని బీఆర్ఎస్ నాయకులేమో ముందు గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూల్చు, తర్వాత మిగతాయి కూల్చండి. ఇది జరుగుతున్న దాన్ని మీకు రాజకీయంగా ఒకవేళ ఇబ్బంది కావచ్చు ఏ పార్టీకైనా, ఎందుకంటే దీని మీద ప్రజల్లో అద్భుతంగా స్పందన వస్తుంది, ర్యాలీలు చేస్తున్నారు దీనికి సపోర్ట్గా, రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మనకు నచ్చకపోతే వేరే మీరు రైతు బంధు సరిగా అమలు కాలేదని చెప్పండి, లేకపోతే ఇంకోటి చెప్పండి, రుణమాఫీ జరగలేదని చెప్పండి, మీ ఇష్యూస్ మీరు మాట్లాడచ్చు. కానీ జరుగుతున్న దాన్ని ఎక్కడైనా ఖచ్చితంగా తప్పు చేస్తే ఇదిగో ఫలానా వాడికి కూల్చారు, ఈ పక్కన ఉన్న దీన్ని వదిలేశారంటే మనం మాట్లాడచ్చు. ప్రకాష్ రెడ్డి గారు, ఈ రకంగా అడ్డుకునే ప్రయత్నం చేయటం ఎలా అర్థం చేసుకోవాలి? హైదరాబాద్ ప్రజలు ఎలా అర్థం చేసుకోమంటారు? ముందు మీడియా మన చర్చలో పాల్గొంటున్న మిత్రులకు మీకు నమస్కారం అండి. మేము 2 విషయాల్లో చాలా క్లారిటీగా, పార్టీలో చాలా స్పష్టమైనటువంటి క్లారిటీ ఉందండి సార్. ఒకటి, చెరువుల కబ్జాలు ఎవరు ఆక్రమించినా, ఏ రకంగా ఆక్రమించినా చెరువులను పరిరక్షించాలనేటువంటి ఒక అంశం ఏదైతుందో దాన్ని ఎవరు వ్యతిరేకించారు. మా పార్టీ కూడా వ్యతిరేకించారు, ఏ పార్టీ కూడా నాకు తెలిసి వ్యతిరేకించారు. రెండోది అంటే బేసిక్ ఇష్యూ అది, పర్యావరణ పరిరక్షణ అంటామా, ఎవరు వ్యతిరేకించారు? పర్యావరణ పరిరక్షిస్తామంటే వద్దు అంటారు ఎవరన్నా? గతంలో ఎవరైనా చెట్లు నాటమంటే వద్దు అంటారు? ఇప్పుడే దేవప్రసాద్ గారు చెప్పారు 80లో ఉన్న రికార్డుల నుంచి ఒకళ్ళు 80లో అనొచ్చు, ఇంకొకళ్ళు 60లో అనొచ్చు. ఏదో ఒక లైన్ పెట్టుకోవాలి కదా సార్. 80లకు ముందు నాటి హైదరాబాద్ కావాలని దేవప్రసాద్ గారి కోరిక. రేపు బీజేపీ 60ల ముందు నాటి హైదరాబాద్ కావాలంటే దానికి 5 ఏళ్లలో జరుగుతా లేదు కూడా మనకు క్లారిటీ లేదు. ప్రకాష్ రెడ్డి గారు, జరగాల వద్దా? మీ ఆలోచన ఏంటి? నేను ఇప్పుడు 2 విషయాలు చాలా స్పష్టంగా చూసాను. పర్యావరణ పరిరక్షణ, చెరువుల రక్షణ, దీన్ని ఎవరు వ్యతిరేకించారు. కానీ
ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల చిత్తశుద్ధి విషయంలో మాత్రమే తప్పకుండా మేము ఎందుకు ప్రశ్నిస్తున్నాం. మీకు ఎక్కడ చిత్తశుద్ధి లోపం కనపడింది చెప్పండి. నేను చెప్తాను. ఇప్పుడు హైడ్రా అనేటువంటిది మొన్న మీకు తెలుసు అసెంబ్లీ శాసనసభ ప్రారంభమైనప్పుడు బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్ ప్రసంగంలో దాన్ని చేర్పించి దాన్ని చర్చ పెట్టారు. ఓకే, చర్చ పెట్టడానికి ఒక ఆఫీసర్ని వేశారు. ఆఫీసర్ వేసింటే హైడ్రా ఇంకా పూర్తి స్థాయిలో హైడ్రాకు డిప్యుటేషన్ మీద ఎంతమంది వేస్తారు, నియామకాలు చేస్తారో ఇంకా పూర్తి కాలేదు. ఇంకా కాకుండానే బుల్డోజర్ తీసుకొచ్చేసారు. ఇప్పటికి 70 టీములు పనిచేస్తున్నాయి సార్, మీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సార్ 70 టీములు పనిచేస్తున్నాయి హైడ్రా కింద. 70 టీములు పనిచేస్తున్నాయి. కరెక్ట్. నేనేమంటానంటే ఈ రోజు వరకు నాకు తెలిసినంత వరకు రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, హైడ్రాలో మీరు పనిచేసి పెట్టినటువంటి అధికారులు, ఇరిగేషన్ మినిస్ట్రీ అధికారులు, వీళ్ళందరికి సంబంధించినటువంటి ఇప్పటిదాకా ఏదైనా ఒక్క రోజు రివ్యూ మీటింగ్ జరిగిందంటే ఒక్కరోజు అందరినీ కలిపి ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ చెరువుల్ని ఆక్రమించుకుంది ఎవరు, ప్రభుత్వం ఎక్కడెక్కడ దాన్ని పట్టాలు ఇచ్చింది, ప్రైవేట్ వ్యక్తులు ఎక్కడ ఆక్రమించుకున్నారు, దాంట్లో FTL లెవెల్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, లేదా బఫర్ జోన్ లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, FTL లెవెల్లో పర్మిషన్స్ కట్టినాయి ఎన్ని, FTL లెవెల్ బఫర్ జోన్ లో పర్మిషన్స్ కట్టినాయి ఎన్ని, ఇప్పటిదాకా 4 డిపార్ట్మెంట్. ఒక్క ప్రశ్న అడుగుతాను సార్, FTL లో మీరే అన్నారు FTL లో పర్మిషన్ తో కట్టినవన్నీ అన్నారు. FTL లో పర్మిషన్ ఇస్తే కట్టొచ్చా సార్? కట్టినోడిని శిక్షిద్దాం. ఎక్కడ ప్రశ్న మొత్తం అయిపోలేదు సార్. నేను అందుకోసమనే నేను FTL లో పర్మిషన్లు ఇచ్చినా అసలు ఇచ్చిన దానికి కారణం ఎవరు, బఫర్ జోన్ లో పర్మిషన్ ఇచ్చిన దానికి కారణం ఎవరు, నాలాల మీద పర్మిషన్లు ఇచ్చిన దానికి కారణం ఎవరు, ప్లస్ నాలాలు ఎక్కడ ఆక్రమించుకున్నారు, నాలా పట్టా భూముల, కబ్జా భూముల, ఇవన్నీ అనేక చర్చలు ఉన్న సందర్భంగా అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవమైన పరిస్థితి అది. హైడ్రా ఏం చేస్తున్నది పక్కన పెడతారు. అయితే మీరు ధనార్థం తీసుకపోయి పుట్టడం అనేటువంటిది రూల్స్ ఫాలో కావాలి, కొట్టాలి. మేము కొట్టకూడదు అంటలేము, కొట్టాల్సిందే. ఎవరైతే ఆక్రమించుకున్నారో, అక్రమంగా నిర్మాణం జరిగిందో, ఒకవేళ అక్రమ నిర్మాణంలో దాంట్లో బాధితులు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, కూలగొట్టాలి. దాంట్లో మేము ప్రశ్నించట్లే. మా రఘునందన్ గారు మాట్లాడినా, మా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడినా సారాంశం ఒకటే. కానీ కట్ పేస్ట్ సారాంశాన్ని బయటకు వచ్చి బీజేపీలో భిన్నాభిప్రాయాలు అనేది కాదు సార్. బీజేపీలో భిన్నాభిప్రాయాలు లేవా? మన విశ్వేశ్వరరెడ్డి గారు ఏమో వెల్కమ్ చేస్తారు. కాదు సార్, విశ్వేశ్వరరెడ్డి గారు వెల్కమ్ చేస్తారు. ఏరెడ్డి మహేశ్వర రెడ్డి గారు ఏమో నువ్వు హిందువులకి కూలుస్తున్నావు, ముస్లింలకి కూల్చావు అంటారు. బండి సంజయ్ గారు ఏమో నువ్వు కద్దరేసుకొని రా చూసుకుందాం అంటారు. ఇది భిన్నాభిప్రాయాలు కాదా? నేను మళ్ళీ చెప్తాను సార్, భిన్నాభిప్రాయాలు లేవని చెప్పి. అయితే మీరు సెలెక్టివ్ గా కూలగొట్టడం అనే దాని విషయంలో భిన్నాభిప్రాయం, సెలెక్టివ్ కూలగొట్టడం విషయంలో ఒకటి కూలగొట్టినప్పుడు ఒకటి కూలగొడుతున్నప్పుడు ఈ చర్చ వస్తున్నది. మీరు సెలెక్టివ్ గా కూలగొట్టకుండా మీకు మొత్తం ఇంటిగ్రేటెడ్ గా హైదరాబాద్ నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎవరెవరు ఆక్రమించుకున్నారు, ఇది కూలగొట్టకుండా 1-2 సెలెక్టివ్ గా చేసేసి గతంలో కూడా గత ప్రభుత్వం కూడా నేను అదే చెప్తున్నా. గత ప్రభుత్వం ఏ విధంగా అయితే అయ్యప్ప సొసైటీకి బుల్డోజర్లు పెట్టి JCBలు పెట్టి తీసుకొచ్చింది, ఇంకో దగ్గరికి పోయి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు JCBలు పెట్టి ఉడక కన్న వేసి రాట్లా మొత్తం పిల్లల దగ్గర కొట్టిపడేస్తా ఉన్నారు. ఇప్పటికి 55-60 ఎకరాలు రిలీజ్ అయింది. మీరు సెలెక్టివ్ అంటే ఒకేసారి 50 జరిగింది, బాగుంది, సంతోషపడదాం. నేను కాదంటలేదు. నేనేమంటున్నా అంటే మిగతా వాటి విషయంలో 6 నెలల టైం ఒకరికి, 8 నెలల టైం ఒకరికి, 12 నెలల టైం ఒకరికి, ఇంకొకరికి నోటీసులు, ఇంకొకరికి దస్తావేజులు, ఇవి ఎందుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు మీరు దారుణంగా తీసుకొచ్చి ఈ మార్పు? ఒకటే చెప్పారు. విద్యా సంస్థలు ఉన్న దగ్గర పిల్లలు FTL పరిధిలో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న వాటికి నోటీసులు ఇస్తే టైం ఇస్తాం, కొంత పిల్లలు రోడ్డును పడకుండా అని చెప్పారు. ఇవాళ చీఫ్ సెక్రటరీ గారు హైడ్రా నుంచే నోటీసులు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. కూల్చిన వాటిలో అభ్యంతరాలు ఉంటే ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూలుస్తుంటే ఆయన కోర్టుకు వెళ్ళారు, అక్కడికి ఆపమన్నారు, కొన్నిటికి కోర్టులకు వెళ్తే ఆపుతున్నారు. అసలు అదేమి జరగద్దు. మీరు మొత్తం హైదరాబాద్ లో 2000 చెరువుల డేటా నా ముందు పెట్టి ఒకేసారి 2000 కూల్చనంటే జరిగే పని. ప్రకాష్ రెడ్డి గారు మీరు చాలా అనుభవం ఉన్నోళ్ళు. నేను మళ్ళీ నేను ఇదే చెప్తున్నాను సార్. మీరు సెలెక్ట్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు సెలెక్టివ్ కూలగొట్టడమా కలెక్టివ్ కూలగొట్టడం అనేది అంటే తేడా ఉందా లేదా? ఇప్పుడు సెలెక్టివ్ పల్లవరాజు గారిది కూల్చారు, పల్లవరాజు గారిది సెలెక్టివ్. ఇప్పుడు నేనేమంటే GHMC అధికారులు, HMD అధికారులు, లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అదే విధంగా హైడ్రా, వీళ్ళందరూ కూర్చొని ఒక రివ్యూ మీటింగ్, చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి అసలు చెరువులు ఎన్ని ఉన్నాయి హైదరాబాద్ లో ముందు లెక్క చెప్పాలంటే నేను హైడ్రానే అడుగుతున్నా. చెరువులు ఎన్ని ఉన్నాయి మీ లెక్క ప్రకారం? చెరువులు ఎన్ని ఉన్నాయి? అసలు చెరువులు మూసుకపోయిన చెరువులు ఎన్ని, ఇప్పుడు మసలు కనపడకుండా పోయిన చెరువులు ఎన్నో మీ దగ్గర లెక్క ఉందా అండి? ఒకసారి నేను ప్రశ్న ఏంటంటే మీకు దుర్మార్గం ఏంటంటే హైదరాబాద్ లో మూసుకపోయిన చెరువులు ఎన్నో కూడా ఇప్పటిదాకా చెప్పలేరు. నేను ఎందుకు చెప్తాను, మరి హిందూ ముస్లిం అని నేను చెప్పాను, హిందూ ముస్లిం అంటారు. నేను సూటి ప్రశ్న ఏంటంటే నాకు ఒక 5 కిలోమీటర్ దూరం
ప్రాంతంలో తలాంపేటలో ఒక యాగత్పూర్ ఒక చెరువు ఉన్నది. తెలుసు. మీరు అసలు అది ఉన్నట్టుగా ఈ తరం ప్రజలకు తెలియదు, ఈ తరం ప్రజలకే తెలియదు. మా బైరామల్ కూడా ఒక చెరువు ఉన్నట్టుగా ఈ తరం ప్రజలకే తెలియదు. ఫాక్స్ నగర్ ఒక చెరువు ఉంటుంది జీడిమెట్ల, తెలుసు. అది ఉన్నట్టుగా ఈ తరం ప్రజలకే తెలియదు. అవును, అవును. ఎక్కడ పోయినంటే చెరువు కాదు ప్రకాష్ రెడ్డి గారు, నిజంగా 40-50 ఏళ్ళుగా కాదు ప్రకాష్ రెడ్డి గారు, వెనకాల కాంగ్రెస్ నాయకుడు కట్టిండు. 40-50 ఏళ్ళుగా ప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా. నోటీస్ ఇస్తాం, ప్రకాష్ రెడ్డి గారు పోయి పెట్టేస్తాం. ఇట్లా కాకుండా నేను ప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజల విశ్వాసం ఉండదు అంటున్నా, ప్రజలకు విశ్వాసం ఉండదు. 40-50 మీకు నిజంగా విశ్వాసంతో, ప్రజల అభిప్రాయంతో, ప్రజల యొక్క అంగీకారం అనేది కాదు, ప్రజల యొక్క దీంతో కావాలనుకుంటే సెలెక్ట్ గా కాదు సార్, మీరు మొత్తం మీద స్టడీ చేయండి, ప్రజలకు ఇవ్వండి. మీ ఇప్పుడు రామంతపూర్ చెరువు మీకు తెలియంది కాదు, ఉప్పల్ చెరువు మీకు తెలియంది కాదు, బతుకమ్మకుంటే ఏమైందో మీకు తెలియంది కాదు. అదే సార్, ఇవన్నీ ఒక పక్క మీరే సమస్య చెప్తున్నారు. కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీకు దాదాపు కొన్ని వందల చెరువులు మీరు మీ 40-50 ఏళ్ల రాజకీయ జీవితంలో మీరు ప్రత్యక్షంగా చూసుంటారు. ఓల్డ్ సిటీ కావచ్చు, న్యూ సిటీ కావచ్చు. మీరు ప్రభుత్వం చేస్తున్న దాన్ని మద్దతు ఇచ్చి పక్క నుండి అయ్యా ఇది కాదు, ఇది కూడా చేద్దాం, ఇది కూడా చేద్దాం, ఈ భాష కాకుండా ముందు అది చెయ్యి, అది చేసేదాకా ఇది ముట్టుకోబాకు, దీంతో అంటలేదు సార్. నేను అది చేసేదాకా ఇది ముట్టుకోదాం అనడం లేదు సార్. కానీ సెలెక్ట్ మహేశ్వర రెడ్డి గారు అన్నది ఏంటి సార్? ఏరెడ్డి మహేశ్వర రెడ్డి గారు అన్నది ఏంటి? డిమాలిష్ చేయడంలో మాకు ప్రజలకు ఉండే అనుమానాలు ప్రజలకు ఉన్నాయి. ప్రజలకు ఇదివరకు గతంలో అయ్యప్ప సొసైటీని గూలగొట్టి బుల్డోజర్ ముట్టుకొని వస్తే ఏ విధంగా అయితే ముడుపుల కోసమే ప్రయత్నం జరిగిందో, ఇది అటువంటి ప్రయత్నమేనా అనేటువంటి అనుమానం ప్రజలకు ఉంది. ప్రభుత్వం. ఓకే ప్రకాష్ రెడ్డి గారు, ఇంద్ర గారు, మీరు అందరి వెర్షన్స్ విన్నారు. ఇదేమంటారంటే శుభం పలకరా అంటే ఏదో జరుగుతున్న దాన్ని రకరకాలుగా దాన్ని విధ్వంసం అని, లేదు మొత్తం రిపోర్ట్ రెడీ కావాలని, నోటీసులు ఇవ్వట్లేదని, కొంతమంది కోర్టులకు వెళ్తుండొచ్చు, అసలు దీనికి చట్టబద్ధం ఉందని. ఈ పరిస్థితుల్లో దీన్ని హైదరాబాద్లో మెజారిటీ ప్రజలు ఆలోచిస్తున్నామో ఇది పూర్తి చేయగలుగుతారా? హైదరాబాద్లో ఒక 5 సెంటీమీటర్లో 10 సెంటీమీటర్లో వర్షం పడితే మా బతుకులు రోడ్డును పడకుండా ఉంటాయా అని ప్రజలు ఆలోచిస్తున్నారు. పార్టీలు రకరకాలుగా వాళ్ళ వెర్షన్స్ మీరే విన్నారు. ఎలా ప్రభుత్వం ఒక ఫుల్ ప్రూఫ్గా ఒకవైపు అధికారుల మీద చర్యలకు సిద్ధపడుతున్నారు, తన పార్టీ పరపార్టీ అని లేకుండా అందరి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ అయితే కాంగ్రెస్ నాయకుల లిస్టు కూడా వచ్చింది. అక్కడ పట్నం రాజేంద్ర రెడ్డి గారు, లేకపోతే పల్లవ రాజు గారు, లేకపోతే ఇంకొకళ్ళు మహేందర్ రెడ్డి గారు, వీళ్ళు వాళ్ళు ఎవరెవరు ఉన్నాయో మొత్తం కొట్టుకుంటూ వస్తామని చెప్పి లిస్టులు చెరువుల వారీగా అక్రమ కట్టాల లిస్టులు కూడా వస్తూ ఉన్నాయి. మరి దీన్ని ప్రతిపక్షాలు విమర్శించడం, లేకపోతే రకరకాల అంశాలు లేవనెత్తడం ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఏదో సెలెక్టివ్గా చేస్తారని ప్రకాష్ రెడ్డి గారు కూడా అంటున్నారు. ఇంద్ర గారు, సోదరులకు, ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. ఇది పార్టీలకు అతీతంగా స్వాగతించాల్సినటువంటి అంశం. ఎవరు ధైర్యం చేయాలన్నటువంటి అంశాన్ని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీంట్లో లోటుపాట్లు ఏమన్నా ఉంటే పార్టీలకు అతీతంగా ఇవాళ ఈ సమాజం పట్ల స్పృహ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సజెషన్స్ ఇవ్వచ్చు. అది ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే ఇక్కడ కూలగొడుతున్నారు, అక్కడ కూలగొట్టట్లేదు, ఓవైసీ చేయట్లేరు, వీళ్ళ చేస్తున్నారు. సో ఇలాంటి విమర్శలకి మనము తావునివ్వకుండా అందరివి అవుతుంది. ఇవాళ చివరికి రేవంత్ అన్న వాళ్ళ సోదరుని, వాస్తవానికి తిరుపతిలో ఉన్నటువంటి బిల్డింగ్ తిరుపతి రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ బిల్డింగ్ రికగ్నైజ్ లో ఇవాళ ఫోకస్ అవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి బ్రదర్ కాబట్టి. ఒక కానందాలుగా ఉన్నట్టు అది ఫోకస్ అయ్యింది కాదు కదా. ఇప్పుడు తిరుపతి అక్కడ ఉండడంతో మిగతా ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందికరమైనటువంటి అంతే చెప్తున్నాను మీకు. అందుకనే రేవంత్ తిరుపతి కూడా చాలా క్లియర్ గా చెప్పారు, నేనేం అతీతం కాదు, నాకు ఇది ఇల్లీగల్ ఆ రోజు నాకు తెలియదు, ఇవాళ తెలిసింది అధికారులు వచ్చి ఇలా చెప్పినారు కాబట్టి ఇది ఇల్లీగల్ మీన్స్ FTL లో ఉన్న సంగతి తెలియదు కాబట్టి అప్పుడు బిల్లులు ఇచ్చిందని నేను తీసుకున్నాను. ఇంకొక మాట కూడా చెప్పాను తిరుపతి అన్న, వోల్టా యాక్ట్ అన్నది నేను తీసుకున్న తర్వాత వచ్చింది, ఇది వోల్టా యాక్ట్ లో అప్పుడు లేదని కూడా చెప్పున్నారు. కాబట్టి అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నేను నాకు సమయం ఇస్తే నా సమాధానం పోతానని చాలా ఉదార స్వభావంతో ఆయన చెప్పారు. ఎవరికైనా కూడా, ఉన్నవాడికైనా లేనివాడికైనా కూడా కట్టుకున్నది కూలిపోతున్నప్పుడు బాధ అనేది ఉంటది కాదనం. కానీ సమాజ స్పృహ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ కూలబడితే బాధపడటం ఎవరండి? అంత కబ్జాకోర్లు, రియల్టర్లో అక్రమంగా సంపాదన చేసినటువంటి వాళ్ళు, బడాదాములు, సొసైటీలో పెద్ద పేరు అని చెప్పుకున్న వాళ్ళకే బాధ. కాదన్నాను ఎప్పుడు ఇలాంటి పని చెయ్యడు. ఎందుకంటే తను సంపాదించిన ప్రతి పైసా ఇన్వెస్ట్ చేస్తున్నట్టే ఇల్లు అనేది తన కళ. అది కొనేటప్పుడు చాలా రకాలుగా ఆలోచించి పేదవాడి ఇల్లు కొంటాడు.
కాబట్టి ఇప్పుడు తీసుకున్నటువంటి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ సాగర్ ఉంది. ఉస్మాన్ సాగర్ అనేది దాదాపు 6,500 ఎకరాలు ఉంటే ఇవాళ హెచ్ఎండి అనేది ఒక 6,000 ఎకరాలు చూపిస్తుంది. మరి 500 ఎకరాలు ఎవరు కబ్జా చేశారు అని అంటే లెక్క ఇప్పుడు మనం చూపించేటన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు చాలా మంది. ఇంద్ర గారు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వల్ల, బీజేపీ వల్ల, టీఆర్ఎస్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిందా, తెలంగాణలో జరిగిందా కాదు మన ప్రశ్న. జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేయడం కోసం ఇవాళ రేవంత్ అన్న కత్తి మీద సాములాగా ఇవాళ ఈ పీఠం దిగిపోతే ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాస్తవానికి పొలిటికల్ గా ఓటు బ్యాంకింగ్ యాక్షన్ కనుక ఆలోచించినట్లయితే ఇది నష్టం కూడా జరిగేటువంటి ప్రమాదం ఉంది. లాభము జరగచ్చు, నష్టం కూడా జరగచ్చు. కానీ ఇవాళ ఒక మంచి పని చేయడానికి ఇవాళ నేను ముందుకొచ్చిన అడిగేసినప్పుడు మీరందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఇవాళ అనురాగ్ యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అనురాగ్ యూనివర్సిటీ అనేది గట్కేసర్ లో 13 ఎకరాల ల్యాండ్ లో అది ప్రైవేటు అండ్ అసైన్ ల్యాండ్ కి సంబంధించి ఉంది. ఎరుకల వాళ్ళకి సంబంధించిన 2 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ని గవర్నమెంట్ గత ప్రభుత్వము అది స్పెషల్ జీవో తీసుకొచ్చి వాళ్ళకి కట్టబెట్టినారు. అంటే మనం తెలిసి తప్పు చేసినాం ఇక్కడ. ఇప్పుడు ఆయన ఒక సొసైటీలో పెద్ద మనిషి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి అఫీషియల్స్ కూడా ఎవరు కూడా దాన్ని అడ్జేయరు. ముఖ్యమంత్రి తన చేతిలో ఉన్నప్పుడు ఏం చేసేది ఉన్నది కాబట్టి అనే విధంగా జరిగింది. ఇవాళ దీనికి ఎవరు ఒత్తాసు పలుకొద్దు అంటున్నా నేను. గతంలో తప్పు జరిగిపోయింది, కానీ తప్పు సరి చేస్తూ ఉన్నప్పుడు మాత్రం మీరు సైలెంట్ గా ఉండాలని కోరుకుంటున్నా. మూడో విషయం, ఇవాళ ఓవైసీ గారు కూడా ఆయనకు సంబంధించినటువంటి ల్యాండ్ కి నేను కాలేజీ కట్టినా ఎల్కేజీ నుంచి లేదంటే కేజీ 2 పీజీ వరకు ఇచ్చిన అంటే అది మంచి పనే. కానీ ప్రభుత్వం అది రేపు ఏమంటారు భావితరులకు నష్టం చేసే దగ్గర మీరు బిల్డింగులు కట్టడం సరి అయింది కాదు కదా. తప్పకుండా ఈ ప్రభుత్వం దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటుంది. ఇవాళ అంటే ఆయన కూడా కాదు ఇంద్ర గారు, ఓవైసీ గారు కూడా ఇలాంటి ప్రకటన చేశారు. ముందు నువ్వు గవర్నమెంట్ కట్టి కూల్చిన దగ్గర నా దగ్గర రా అని. ఈ సవాళ్ళు ఏంటో అర్థం కావట్లా, చెప్పండి. అదే ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను. ఇవాళ ఓవైసీ గారైనా గానీ, హరీష్ రావు గారు గాని వాళ్ళిద్దరు ఒకటే లైన్ లో ఉన్నారు. మీరు గమనించారో లేదో. ఈయన కూడా జిహెచ్ఎంసీ బిల్డింగ్ మాట్లాడినాడు, ఆయన కూడా జిహెచ్ఎంసీ బిల్డింగ్ మాట్లాడినాడు. దానితో పాటు ఏమైనా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ బిల్డింగ్ల గురించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీకు తెలియదా ఇప్పుడు ప్రభుత్వ స్థలాలు ఆ రోజు ఏర్పడ్డాయి అంటే దాని వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? హుస్సేన్ సాగర్ కి నాలల ద్వారా వచ్చేటువంటి నాలలు మూసుకుపోయినాయా, నీళ్లు కిందికి పోవడానికి క్లియర్ గా ఉందా లేదా అలాగే మనం గమనించాల్సిన అవసరం. కానీ మీరు వచ్చిన తర్వాత అంటే ఉమ్మడి మనము ఉద్యమ సమయంలో మనం ఏం చెప్పినాం, 1,00,000 నాగళ్లతోనైనా కూడా ఏమంటారు ఫిలిం సిటీని మేము దున్నుతామని చెప్పినట్టు అప్పటి నుంచి ఇవాళ మొన్న అయ్యప్ప సొసైటీ వరకు మనం మాట్లాడున్నాం. దాన్ని ఎక్కడా కూడా మీరు ప్రక్షాళన చేయకపోగా మీ వంతుగా మీరు చేయాల్సినటువంటి పాపాలను చేస్తున్నారు. ఆ పాపాలను ప్రక్షాళన చేసే దిశలో ఇవాళ ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడి అంటే ప్రభుత్వాన్ని ఫస్ట్ నువ్వు గూలగొడతావా, సీసీఎంని గూలగొడతావా, అసలు సోయున్నోళ్ళు ఎవరైనా ఈ మాట చెప్తారా? తెలివున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఎస్, ప్రభుత్వాన్ని కబ్జా చేస్తాడు కూలగొట్టండి బరాబరి మేము మీకు మద్దతున్నామని చెప్పాలి. అది రియాలిటీ లీడర్ యొక్క లక్షణం. కానీ అలా కాదు. ఎందుకంటే ఇవాళ హరీష్ రావు సిద్దిపేటలో ఆయన ఉన్న కోమటి చెరువు కూడా కబ్జా చేయబడ్డది. చుట్టుపక్కల ఉన్నటువంటి దగ్గర ఇవాళ బండ్లగూడలో ఉన్నదా, ఇవాళ రానందపూర్ చెరువు ఉన్నదా, ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి అంబర్పేటలో ఉన్న బతుకమ్మ కుంట కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు. ఎన్నడగా దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా? ఇవాళ చెరువు ఆనవాళ్ళు లేవండి, అక్కడ చెరువు ఆనవాళ్ళు కూడా లేవు. తలా పిడికిడి తిలాపాపం అన్నట్టుగా ఎవరికి తగ్గింది వాళ్ళు చేశారు. కానీ ప్రక్షాళన దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటే మనం స్వాగతించాలి. కామన్ వారికి నష్టం జరిగితే ఎవరైతే బిల్డర్ కట్టించి వాళ్ళని బుల్డి చేసి కొనిపించున్నారో తప్పకుండా వాళ్ళ ద్వారా నష్టపరిహారాన్ని చేపించే దిశగా మీకు దమ్మున్నోనైతే ఇప్పుడు వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా దాని పట్ల చట్టం వచ్చేటట్లు మీరు అడుగు చేయండి. ఇప్పుడు సామాన్య ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. దిశగా అడుగులు వేయకపోగా కాలంలో కట్టలు పెట్టినట్టు పొద్దున్న లేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని తిట్టడము ఈ ప్రభుత్వానిపైన శాపనార్థాలు ఇది తప్ప ఇంకో పని లేదు. ఇవాళ ఇంకోటి చెప్తాం, బీజేపీకి సంబంధించినటువంటి అభినందన ఒక నిర్ణయం చెప్పాడు. ఎవరు చెప్తారో చెప్పండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని కబ్జా చేయబడ్డటువంటి దానిపైన నాలుగుల పైన కప్పినట్లయితే అక్రమ నిర్మాణాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కూలగొట్టండి అని కోర్టులో తీర్పులు ఇచ్చినాయని చెప్పాడు. మరి అలాంటప్పుడు మీరు కూలగొట్టండి, నేను వాదిస్తా అని చెప్పాడు. ప్రభుత్వం తరఫున నేను వాదిస్తాను అంత ఉదారసభ అని చెప్పినప్పుడు మీ పార్టీలో తలా ఒక మాట మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి దాదాపుగా ఎన్ని చెరువులు అంటే మన మానసానికి ఉంటే గాని
రైట్ ఇంద్ర గారు మనం స్పెసిఫిక్స్ లోకి వెళ్ళే టైం లేదు. కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ అందరిపైన ఉందని మాత్రం ఇంద్ర గారు మనం ఒక్కొక్క దానిలోకి వెళ్ళలేం కానీ దేవప్రసాద్ గారు ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు ఈ వేల కొద్ది నాకే ఒక 5-6 ఫోన్లు చేశారు సార్, మల్కాజ్గిరి దగ్గర అది కబ్జా అయిందని, లేదు అమీన్పూర్ చెరువు దగ్గర అని. చాలా ఇవి ప్రజల్లో అద్భుతమైనటువంటి స్పందన అయితే ఉంది సార్. ఇది జరుగుద్దా లేదా దేవప్రసాద్ గారు, జరగనిస్తామా, కోర్టులు స్టేలు ఇస్తాయా, లేకపోతే ఏం జరుగుద్ది, ఇదంతా ఒక అంశం అయితే, మీరు రైట్ చేసిన అంశాలు నిజంగా ఒక నోటీస్ ఇవ్వాలి ఖచ్చితంగా. అంటే నోటీసులు కొన్నిటికి అక్కర్లేదని స్పష్టంగా చెప్తా ఉన్నారు. లేదు ఒక ఫార్మాలిటీ నోటీసులు ఇవ్వాలంటే చెప్పొచ్చు. లేదు దీని మీద కొంత డేటా ప్రభుత్వం ఒక రోడ్ మ్యాప్ ప్రకటించండి అంటే మనం అడగొచ్చు. బట్ ఈ విమర్శలు ఇప్పుడు శ్రీనివాస్ గారు ప్రతిపక్షాలు ఏం అడుగుతున్నాయి, వీళ్ళకి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు కాంగ్రెస్ నాయకులకు? ఇప్పుడు నేను ఏమంటున్నా, అక్కడ పోయింది ఇక్కడ పోయింది అని అడుగుతున్నారు. ఎప్పటి నుంచి పోయింది, ఎందుకు పోయింది, ఇది ఒకసారి ప్రజలకు తెలవాలి. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఏదో మేమేదో కాపాడే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. కాపాడండి. మీ సెలెక్టివ్ అప్రోచ్ అనేటువంటి విషయంలో ఇవాళ ప్రజల్లో కాదు దేవప్రసాద్ గారు, సారీ, ఎక్కడ సెలెక్టివ్ అప్రోచ్ మీరు చెప్పండి. 2000 చెరువుల్లో 1000 ఎకరాలు ఒకేసారి ప్రకాష్ రెడ్డి గారు మీకు ఇస్తారు. ఒక్కసారి ఒక్క మాట చెప్తా సార్. సాగర్ రావు గారు కబ్జా పెట్టినటువంటి అస్మత్పేట చెరువుల మానస సరోవర్ హైట్స్ ను ముట్టుకొని నోటించుకుని సార్. సో అది అడగండి సార్. ఇవాళ ఇప్పుడు మొదలు పెట్టిన రోజు మీరు మొత్తం ఒకేసారి కూర్చోబెట్టే సాధ్యం అవుద్దా? ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు మీ టైం వచ్చినప్పుడు చెబుతారు. దేవప్రసాద్ గారు ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారని మీరే మాట్లాడుతున్నారు. 25,000 ఎకరాలకు పైగా, దాదాపుగా 25,000 ఎకరాలు, ఇంకా 30,000 ఎకరాలు ఇవాళ కబ్జా గురైంది బఫర్ జోన్ లో అన్నారు. అలా 53 ఎకరాలకు మీరు చాలా డిస్టింక్షన్ మార్కులు ఇస్తున్నారు. నేను ఏమంటున్నా శ్రీనివాస్ గారు, డెఫినెట్ గా FTL లో కట్టుకున్నటువంటి వాటికి తెలిసి కట్టకున్నా తెలిసి కట్టుకోకున్నా డెఫినెట్ గా దాన్ని క్లియర్ చేయాల్సింది. ఎవరు కూడా దానికి ఆబ్జెక్షన్ చెప్పరు. కానీ ఇక్కడ వస్తున్నటువంటి అంశం ఏంటంటే, మీరు పర్పస్ ఏంది, మీరు చేస్తున్నటువంటి పనులేంది, పర్పస్ ని ఇలా మర్చిపోతున్నారు. ఇలా ఒక ప్రభుత్వ స్థలానికి సంబంధించి, ఎందుకంటే ప్రభుత్వం కబ్జాది ఒకే ఘటన కడతారని చెప్పి ఒక లాజిక్ ఇలా చర్చ మీదకి వస్తా ఉంది. డెఫినెట్ గా అదైనా ఇదైనా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి పౌరులకు సరైనటువంటి సౌకర్యం లేక నీటిలో మునిగిపోయేటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చి పెడుతున్నది. అది ప్రభుత్వ బిల్డింగ్ అయినా తెచ్చి పెడుతున్నది, ప్రైవేట్ బిల్డింగ్ అయినా తెచ్చి పెడుతున్నది. కాబట్టి మీ సెగ్రిగేషన్ విషయంలో మీకు సరైనటువంటి స్పష్టత లేదు. రెండవది మేమేం చెప్తున్నాం, ఇవాళ ఫామ్ హౌస్ లకు సంబంధించి చాలా చర్చ వస్తా ఉన్నది. సేమ్ తొమ్మిలేటి శ్రీనివాస్ రెడ్డి ఎందుకు గెలవరండి, మహేందర్ రెడ్డి ఎందుకు గెలవరు? మీరు నిజంగానే నిజాయితీ పరులైతే ఒక ఇంచు కూడా లేకుంటే మొదలు మాతో ప్రారంభిస్తామని ముందుకు ఎందుకు రారు? ఇప్పుడు అది కాదు సార్, పల్లవ రాజు గారిది కూలిస్తే నాయకత్వం కూర్చున్నట్టే. ఇప్పుడు తిరుపతి చెప్పినట్టే శోభక్ ఆగు శోభక్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఆగు. చెప్పండి దేవప్రసాద్ గారు. ఒక్క నిమిషం ఇంద్ర గారు చాలా కొమర్చెరు పోయింది, అది పోయింది, ఇది పోయింది. కొమర్చెరు గొడవ ఏం పోయిందో చూపిస్తా. నేను తెలియకుండా మాట్లాడద్దు శోభ. నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను మాసర్ ట్యాంకు ఇప్పుడు ఉన్నది మా సాహెబా ట్యాంక్ ఉండే, ఉదాహరణకి రైమాన్ కు తెలుసు ఉంటది బహుశా. మా సాహెబా ట్యాంక్ ఎక్కడుండే ఎరికేనా శ్రీనివాస్ గారు? మన ఇప్పుడు ఎక్కడైతే మాసర్ ట్యాంక్ ఉందో దాని పేరు మా సాహెబా ట్యాంకు. ఇప్పుడు దాన్ని పునరుద్ధిస్తారా మీరు? కాదు దేవప్రసాద్ గారు, నేను ఇదే అంటారు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న, మీరు 80 ఏళ్ళకు ముందు ఉన్నదాన్ని చెప్పలేదు, నేను చెప్పలేదు శ్రీనివాస్ గారు. అంటే అప్పటి నుంచే ఎక్కువ ఆక్రమణలు శురువైనాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆక్రమణలకి ఒక, ఎందుకంటే సైబర్ సిటీ లేకుంటే మాదాపూర్ సిటీ చుట్టూ ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాక చెప్పనియండి. మీరు మనసుకొక్కరు మాట్లాడితే మా అభిప్రాయం ఎట్లా కొట్టుకుంటారా, చెప్పండి, ఏం చేస్తారో చెయ్యండి, అది వేరే అంశం. కానీ మా అభిప్రాయం ఏంటంటే, నేను ఏమంటున్నా శ్రీనివాస్ గారు, ఇప్పుడు ప్రజలలో ఒక గందరగోళం నెలకొంది. హైడ్రా
సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి ఏమేమి ఉన్నాయి అనేది ఒక గందరగోళం. Okay. ఈ గందరగోళాన్ని దూరం చేయడానికి హైదరాబాద్ నగరంలో చెరువులు ఎన్ని ఉన్నాయి, Okay. వాటికి సంబంధించి ఎవరెవరు అక్రమ కట్టడాలు ఉన్నాయి, Okay. అక్రమ కట్టడాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టి దశల వారీగా మీరు వాటిని క్లియర్ చేసి Right. Okay, sir. Okay, sir. ఒకరి ఇంటికేమో బుల్డోజర్లు పోతాయి, ఒక ఇంటికేమో నోటీస్ Okay, okay. నోటీస్ పోతుంది, అంటే ఇంకొక దగ్గరికి బుల్డోజర్ రైట్ రేమన్ గారు సెలెక్టివ్ అప్రోచ్ రేమన్ గారు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు నాయకులు కూడా ఒకటే కోరిక కనపడ స్పష్టంగా ఇద్దరు చెప్తున్నది, ఒక వైట్ పేపర్ లాంటిది మొత్తం ఎన్నెన్ని చెరువులు ఎంతెంత కబ్జాకు గురైనాయి వాటి లిస్ట్ అంతా ప్రకటన చేసి దశల వారీగా, అంటే ఈ ప్రజల్లో గందరగోళం నెలకొందని కూడా ఇద్దరు నిజంగా ప్రజల్లో గందరగోళం ఉందా రేమన్ గారు? మీకేమనిపిస్తుంది ఇప్పుడు జరుగుతుంది దాని పట్ల? నిజానికి ఇప్పటికే హైడ్రా చాలా క్లారిటీగా కూల్చినవి కూల్చోబోతున్నవి కూడా ప్రకటించింది. ముందైతే వాటిని స్వాగతిస్తూనే ఆల్రెడీ ఏమంటారు, ప్రభుత్వ భూముల కబ్జాను వేరుగా చూడాలి, ప్రభుత్వ చెరువుల్ని నాలాల్ని కబ్జాలని వేరుగా చూడాలి. అట్ దట్ సేమ్ టైం ఏంటంటే పేదలు నిర్మించుకున్న చిన్న ఇళ్లలో చిన్న గూళ్ల విషయంలో కూడా మనం వేరుగా చూడాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. డెఫినెట్ గా అంటే నిరుపేదలు నిస్సహాయులు ఎక్కడైనా వాళ్ళు మురికి కాలువల పైన నివసించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం వాళ్ళకు ఇంతకాలంగా అంటే ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో వాళ్ళకు ఒక గూడు లేకపోవడం అనేది నిజంగా దురదృష్టకరమైనటువంటి అంశం. అట్లాంటి వాళ్ళను గుర్తించి ముందుగా వాళ్లకు మనం ప్రభుత్వం తరఫున ఇల్లు ఇప్పించి ఆ నాళాలని కబ్జాలను కూడా తొలగించాలి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. అలాగే బడా బాబులు బడా పారిశ్రామికవేత్తలు తమ బడా పారిశ్రామిక ఇప్పుడు బిల్డర్లు సార్ రెహమాన్ గారికి తెలియదు కాదు, బిల్డర్లు అడ్డగోలుగా కట్టేసి చాలా చోట్ల FTL లోనో బఫర్ జోన్ లోనో ఎవరిని అడిగితే లోన్లు వస్తున్నాయి అన్ని వస్తాయి, మిడిల్ క్లాస్ కూడా చెప్తారు మీకు లోన్లు వస్తే ఏం ప్రాబ్లం ఉండదు అన్ని కట్టారు కదని చెప్పిన మాట, అధికారులు చెప్పిన మాట వాస్తవం, బిల్డర్లు చెప్పిన మాట వాస్తవం, బ్యాంకులు లోన్లు ఇచ్చిన మాట వాస్తవం. అట్లా వదిలేస్తే మళ్ళీ అదే జనం నీళ్ళలో మునుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం రెహమాన్ గారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు అంటున్న దాంట్లో ఏంటంటే ప్రభుత్వ అధికారుల అవినీతి, అవును, వాళ్ళ అవినీతి కారణంగా అవి వాళ్ళు సర్వేలు చేసినప్పుడు అవి FTL లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న నాలాల మీద నిర్మాణమై ఉన్న బంజారా హిల్స్ లో కూడా చాలా ఉన్నాయండి. మొత్తం అంటే ఈ నాలాలని కబ్జా చేసి కట్టినటువంటి చాలా 60 అడుగులు ఉండే 6 అడుగులకి వెళ్ళిపోయినాయి, మీకు సిటీ మొత్తం కనపడతాయి సార్. కనపడతాయి డెఫినెట్ గా. ఇట్లాంటి వాటిని తొలగించడంలో ఎవరికి ప్రజలకి రెండు అభిప్రాయం ఉండదండి. డెఫినెట్ గా ప్రజల ప్రయోజనాల కోసం ఇది ఆరంభ శూరత్వం కాకుండా తుద వరకు కొనసాగించి నిష్పక్షపాతంగా ఒక పార్టీ అన్నట్టు కాకుండా, లేకపోతే ఒకరి కోసమే ఇది మొదలు పెట్టి అక్కడికి ఆపారు అన్నట్టు కాకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ లేకపోతే మిగతా ఏది చూడకుండా తుది వరకు ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి. ప్రభుత్వాలు ఆ కాలంలో ఏం చేశారనేది ప్రధానమండి. ఇప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షనండి చెరువుల్ని కబ్జాల్ని తొలగించాలని. అట్లానే ఇన్కన్వెన్షన్ విషయంలో గత ప్రభుత్వం చేస్తుందని అందరం అనుకున్నాం, ఏ కారణాల చేతంలో జరగలేదు. ఇప్పుడు ఇన్కన్వెన్షన్ కూల్చడం పట్ల ప్రజలందరూ చప్పట్లు కొడుతున్నారండి. ఇట్లా ప్రజలు బడాబాబులు వర్సెస్ పూర్ పీపుల్ చూస్తున్నారు దీన్ని. పూర్ పీపుల్ ఇదంతా స్వాగతిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజలు కూడా చాలా చోట్ల కవాతులు చేసి అభినందించారు. అంటే ఎప్పుడైనా అనివార్యంగా ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే డెఫినెట్ గా ప్రజల మద్దతు ఉంటదండి. ప్రభుత్వ ఆక్రమణలు చెరువుల్ని రైట్ సార్, అది కూడా ఒకవేళ అవసరమైతే తీయాల్సి వస్తే తీయాల్సి రావచ్చు, తీయడానికి కూడా సిద్ధపడాలి. ఈవెన్ ప్రభుత్వం చేసినా తప్పంటే దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టక్కర్లేదు, కానీ ముందు అది కూల్చి దీనికి రండి అంటే కష్టం. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మొదటిసారిగా ప్రతిపక్షాల నుంచి కూడా మద్దతు వచ్చింది. రఘునందన్ రావు గారు కానివ్వండి, మిగతా బీజేపీ నాయకులు కానీ చాలా అవుట్ రైట్ గా అవసరమైతే ప్రభుత్వం తరఫున తాము కూడా ఇంప్లీట్ అయ్యి ప్రభుత్వం తరఫున మాట్లాడతామని చెప్పి ముందుకు వచ్చారు. అదే ఒక్కొక్క నాయకులు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు సార్, సమస్య అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ప్రకాష్ రెడ్డి అంటే నిజానికి ఆయా రాజకీయ పార్టీలో నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చి మద్దతు రావడం కూడా గొప్ప విషయం. ప్రభుత్వ ఆక్రమణని తొలగించడంలో ఎవరికి అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదనేది నా అభిప్రాయం. రైట్ సార్. ప్రకాష్ రెడ్డి గారు, నిజంగా మీ పోటీ వాళ్ళు సీనియర్స్, సిటీ పట్ల పూర్తిగా అవగాహన ఉన్నాయి, దానిలో మీకు అన్ని తెలుసు, ఏ చెరువు ఎట్లా పోయిందన్నది తెలుసు.
కొద్దిసేపు మనం పార్టీ ఇది పక్కకు పెట్టి వీటిని చూడగలిగితే ప్రకాష్ రెడ్డి గారు నిజంగా ఓల్డ్ సిటీలో జరిగి ఉండొచ్చు, న్యూ సిటీలో జరిగి ఉండొచ్చు, బంజారాలో జరిగి ఉండొచ్చు, మాదాపూర్లో జరిగి ఉండొచ్చు, ఇంకా బాగా డెవలప్ అవుతున్నారో ఇంకా ఎక్కువ జరిగినాయి. ఇది వాస్తవం. అది ఇప్పుడు విల్లాసు, ఫామ్ హౌస్లు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ దగ్గర కట్టుకుంటే నాలాలు, సిటీ మధ్యలో ఉన్న నాలాలు 100 అడుగులు నాలాలు, 30 అడుగులు, 20 అడుగులు మీకు సిటీ అంతా శేర్లింగపల్లి లాంటి ప్రాంతాల్లో మిగతా చోట్ల నాలాలు అయితే దాదాపు కబ్జా అయిపోయాయి. వీటి మీద ఎందుకని పార్టీలు ఇది ఒక సమిష్టి కార్యక్రమం, ఎస్ వీఆర్ ఆల్సో విత్ యూ అన్న లైన్ కాకుండా, సరే మీరు అన్న వైట్ పేపర్ లాంటిది సాధ్యమవుద్దా తెలీదు. అనేక నివేదికలు ఉన్నాయి గతంలో కూడా, రఘువత్తరావు కమిటీ నివేదిక, లేకపోతే సిటీలో నాలాల పరిస్థితి మీద కోర్టుల నివేదికలు ఉన్నాయి. మరి అవన్నీ పెట్టుకొని ఇంకోసారి ఇంకొక వైట్ పేపర్ లాగా రిలీజ్ చేయటమా, ఎక్కడో చోట మొదలుపెట్టి చేసుకుంటూ వెళ్ళటమా, దేనికి మద్దతు ఇస్తారు ప్రకాష్ రెడ్డి గారు? నేను చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాను సార్, చెరువులను కాపాడడానికి, పర్యావరణ పరిరక్షణకు మేము వ్యతిరేకం కాదు, మేము సమర్థిస్తాం, మద్దతు ఇస్తాం, ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా చాలా స్పష్టంగా చెప్పాను. అయితే నేను మళ్ళీ క్లారిటీగా ఏం చెప్తున్నా అంటే, మీరు వైట్ పేపర్ పెట్టమని మేము చెప్పాలి, వైట్ పేపర్ మాత్రమే ఇవ్వండి, మొత్తం డీటెయిల్స్ అన్ని ఇవ్వండి కాదు, మీరు సమగ్రమైన పని మొదలు పెట్టండి. రంగనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ముందు ఎఫ్టీఏ ముట్టుకుంటాం, తర్వాత బఫర్ జోన్ ముట్టుకుంటాం, తర్వాత నాలాలు ముట్టుకుంటాం, తర్వాత ముందు అక్రమ కట్టడాలు ముట్టుకుంటాం, తర్వాత పర్మిషన్ తీసుకున్నా దాని తర్వాత వాటి నోటీసులు ఆర్డర్ చెప్పినట్టే కదా ఆర్డర్ చెప్పినట్టే కదా సార్. ఆయన ప్రభుత్వం ఏ ఆర్డర్లో చేయబోతున్నా ఆయన రివీల్ చేశారు కదా. నేను సార్ రంగనాథ్ గారు నేను మన అందుకోసం అంటున్నా, మీకు ఈ డిపార్ట్మెంట్స్ లో కోఆర్డినేషన్ ఉందా అనేటువంటి అనుమానాన్ని నేను వ్యక్తం చేస్తూ నేను చాలా స్పష్టంగా ఏం చెప్తున్నానంటే, సెలెక్టివ్ గా కాకుండా ఎవరినో ఒక్కరినో ఇద్దరినో చేసి, ఆయన ఒక మాట అన్నాడు, చాలా దురదృష్టకరమైన విషయం, దురదృష్టకరమైన మాట, ఒక్కరిని వేస్తే మిగతా వాళ్ళు భయపడతారు కాబట్టి మేము ఈ పని చేసినాం అన్నాడు. అది అగర్నెస్ సార్, చట్టానికి వ్యతిరేకం. ఒక్కరిని వేసి భయపెడతాం, ఇద్దరిని వేసి భయపెడతాం అనేటువంటిది అది పోలీస్ నేచర్ అయి ఉండొచ్చు కాక, కానీ రూల్స్ ఏమంటుంది, చట్టం ఏమంటుంది, ఫాలో ది రూల్స్. సుప్రీంకోర్టు అంటే చాలా చోట్ల అలాంటివి కూడా జరుగుతున్నాయి సార్. ముఖ్యమంత్రులే చేస్తున్నారు ప్రకాష్ రెడ్డి గారు. చాలా సందర్భాల్లో మీరు ఇలాంటి చర్యలు సమర్థించారు. యూపీలో బుల్డోజర్లు వెళ్తే బరాబర్ కూలుస్తాం, ఇట్లా కూల్చాలి, రెండో వాడు తప్పు చేయకుండా ఉండాలి. నేను చాలా సెలెక్టివ్ గానే మాట్లాడినా సార్. నేను ఫాలో ది రూల్ అనేటువంటి దాని విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. నేను దాన్ని అయితే నేను ఇంకొక మాట చాలా భిన్నమైన అభిప్రాయం మాత్రం ఒకటి చెప్పదలుచుకున్నా సార్. మీరు హైడ్రా పేరు మీద డ్రామా చేస్తూ ప్రజల సమస్యలను ప్రజల చర్చలు పక్కదారి పట్టించడానికి మీరు ఇటువంటి హైప్ క్రియేట్ చేస్తున్నారు. హైప్ అవసరం లేదు, ఇది నిరంతర ప్రక్రియ. 6 నెలలు చేస్తారా, ఏడాది చేస్తారా, చెయ్యండి. నిరంతర ప్రక్రియ మీరు మాట్లాడబట్టి హైప్ వస్తుంది సార్. హైప్ క్రియేట్ చేసి మీడియాలో మీకు 15 రోజుల నుంచి మీడియాలో హైడ్రామా తప్ప కాదు. ప్రకాష్ రెడ్డి గారు, మీ పార్టీ నుంచి 6 మంది దీని మీద మాట్లాడారు. హైప్ మీరు క్రియేట్ చేస్తున్నారా, మీడియా క్రియేట్ చేస్తుందా? ఇప్పుడు రఘునాథ్ గారు మాట్లాడతారు పేరు మీద మీడియా. ఇప్పుడు రంగనాథ్ గారి ఇంటర్వ్యూ అవసరమా? చేయకూడదా? రఘునాథ్ గారు ఇంటర్వ్యూ చేయకూడదా? నో ఐఎమ్ సారీ, మీడియా ఎవరు ఇంటర్వ్యూ చేయాలో చేయకూడదు మీరు చెప్తారా ప్రకాష్ రెడ్డి గారు? శ్రీనివాస్ గారు, నేను ఒక్కటే మాట చెప్తా. మీరు 111 జీవో విషయంలో గత ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఉంచుతారా, తీసేస్తారా? 111 జీవోని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తారా, చెయ్యరా? వీటి విషయంలో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మీ స్టాండ్ దాని విషయంలో చెప్పండి. కాదు సార్, రంగనాథ్ గారు ఇంటర్వ్యూలు ఇస్తే ప్రకాష్ రెడ్డి గారు, రంగనాథ్ గారు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తే ఒక మంచి పని చేస్తున్నప్పుడు మీడియా వెళ్ళి అడుగుతారు, లేకపోతే సోషల్ మీడియా ఛానల్స్ అడుగుతారు. దానికి బండి సంజయ్ గారు కత్తరేసుకోవాలనే అవసరం ఉంది సార్. దానికి మేడం గారు చాలా కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తున్న ఒక మాట చెప్తాం. రాజశేఖర రెడ్డి కాలంలో ఫాక్స్ సాగర్ చెరువులో పేదోళ్ళకి ఇంటి ఇచ్చారు. అది చెరువులో ఇవ్వకూడదు సార్ అని చెప్తే కూడా అప్పుడు ఇచ్చాడు కదా. మన విధ్వంసానికి ఎవరి కారణమవుతారు? ఆ విధ్వంసానికి రాజశేఖర రెడ్డి బాధ్యత వహించాలా? మరి ఖచ్చితంగా బాధ్యత వహించాలి సార్, అందరూ బాధ్యత వహించాల్సిందే. విధ్వంసం జరిగిందని చెప్పండి. ఒకటే సెలెక్ట్ గా పలానోళ్ళు చేశారు, పలానోళ్ళు చేయలేదు. ఎందుకు ఈ విధ్వంసం స్టార్ట్ అయింది? కాంగ్రెస్ యొక్క ఎంఐఎం ములాఖత్ తోటి హైదరాబాద్ సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ఎంఐఎం కలిసి. నేను పదవి ఉపయోగిస్తున్నా, కాంగ్రెస్ ఎంఐఎం కలిసి చేసినాయి, పెట్టింది వాళ్ళక్కడ. కొత్త వచ్చి కాంగ్రెస్ పార్టీ పవిత్రంగా చిత్రీకరించే ప్రయత్నం కాదు. ప్రకాష్ రెడ్డి గారు పాపం కడుక్కుంటున్నారు అనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మీరు దీని మీద రంగనాథ్ గారు టీవీలకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారు? ఆయనకేం పని?
చాలా వింతగా ఉంది ప్రకాష్ రెడ్డి గారు. ఇంద్ర గారు వింతగా ఆర్గ్యుమెంట్ చెప్పండి. నేను మీరు మా ప్రతిపక్షాలు బీజేపీ బతుకమ్మకుంటే ఏమైందంటారు? బతుకమ్మకుంటే ధ్వంసం చేసిందే బీహార్ మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు మాట్లాడుతున్నందుకు మా రేపు కిషన్ రెడ్డి ఏం చేశాడు? కిషన్ రెడ్డి రాకముందు బతుకమ్మకుంటే సుప్రీం కోర్టు దాకా తీసుకుపోయి కేసులు ఘోరంగా ఓడిపోయినట్టు ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు బతుకమ్మకుంట గురించి మాట్లాడితే సుప్రీం కోర్టు దాకా పోయింది. మా ఉస్మానియా యూనివర్సిటీ భూములన్నింటి ఎవరు కబ్జా పెట్టారు తెలియదా? ఉస్మానియా యూనివర్సిటీ భూములన్నింటి 600 ఎకరాల భూమిని కబ్జా చేసి సార్ మీ లిస్ట్ మీరు చెప్తే వాళ్ళ లిస్ట్ వాళ్ళు చెప్తారు. ప్రకాష్ రెడ్డి గారు కబ్జా కోర్లు పార్టీలకు అతీతం కాదు, అన్ని పార్టీలు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఎవరు చేసి ప్రకాష్ రెడ్డి గారు ఎవరు కబ్జా చేశారు అనేది నా చర్చ కాదు. ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా, విధానం తప్పని చెప్తున్నా. ప్రకాష్ రెడ్డి గారు మళ్ళీ ఇది ఎవరు కబ్జా చేశారు అనేది నా చర్చ కాదు. ఇప్పుడు జరుగుతున్నది జరగాలని అవుతున్నదే పాయింట్. ఇంద్ర గారు ఓకే రైట్. ఇంద్ర గారు కాంగ్రెస్ పార్టీ చిన్నారెడ్డి కావచ్చు నేను చూస్తున్న విధ్వంసం. ఇంద్ర గారు ప్రకాష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇంద్ర గారు కంప్లీట్ చేయండి. పచ్చ కాంగ్రెస్ వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. బీజేపీ వాళ్ళకి ఎప్పుడు కాంగ్రెస్ మంచి చేసినా వాళ్ళ హృదయం ప్రకాష్ రెడ్డి గారు ఒక్క సెకండ్. ప్రకాష్ రెడ్డి గారు మీరు సీనియర్, మాట్లాడండి ఒక్క నిమిషం. మీరంటే రెస్పెక్ట్ ఉంది, మీరు మధ్యలో మీరు మాట్లాడుతున్నారు ఇంట్రెస్ట్ అవ్వలేదు విన్నా నేను. కాబట్టి కొంచెం నేనేం చెప్తున్నంటే ఇవాళ ఇక్కడ జరిగేటువంటి దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి అపోహలు నివృత్తి చేయడం కోసము ఇవాళ హైడ్రాకి హెడ్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారు ఎప్పటికప్పుడు ఎవరేమడిగినా కూడా వాటికి సమాధానం ఇస్తున్నారు. రెండవది ఇవాళ మా డిప్యూటీ సీఎం గారు కూడా రెస్పాండ్ అయ్యి తనేం చెప్పారంటే ఒక పీపీటీ దీనిపైన తయారు చేయండి, అసెంబ్లీలోనే పెడదాము, ఇది ట్రాన్స్పరెంట్ గా ఇది మనం చేస్తున్నాం అన్నది సమాజానికి తెలవాలి అని కూడా చెప్పడం జరిగింది. రేవంత్ అన్న ఇనీషియల్ అంటే దీనిపైన చాలా ఎక్సైజ్ చేశారు. ఇవాళ హెచ్ఎండిఏ తర్వాత జిహెచ్ఎంసీ ఈ రెండు కూడా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు ఆయన రివ్యూ చేస్తూ వీటికి సంబంధించినటువంటి దానిని ఆయన ఒక విజన్ తో పనిచేయాలన్న ఉద్దేశంతో ఫ్యూచర్ సిటీ అంటే హైదరాబాదే కాబట్టి దీనికి ఇక్కడ నివసించేటువంటి వాళ్ళు వాన పడితే బతకలేరు అన్నటువంటి ఆ మెసేజ్ మారాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ భావితరాలకి మంచి భాగ్యనగరం, మన నగరం ఇది ఫ్యూచర్ వాళ్ళకి ఇవ్వాలన్న ఒక ఇంటెన్షన్ పైన పనిచేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ జరిగే వాటన్నింటికి కూడా తప్పకుండా 1 by 1 ప్రతి ఒకటి రెండు ప్రశ్నలు వస్తున్నాయి. స్ట్రైట్ గా మీరే ఆన్సర్ చెప్పండి, లాస్ట్ మీరే కాబట్టి. ఒకటి, సెలెక్టివ్ గా చేస్తారా, ఇప్పుడు ఓల్డ్ సిటీలో వాళ్ళు వదిలేస్తారా లేదా అధికార పార్టీ వాళ్ళు వదిలేస్తారా అన్నది ఒక ప్రశ్న. రెండవది, ప్రధానంగా వీటికి అనుమతులు ఇచ్చింది అధికారులు. చాలా చోట్ల ఏదో రకంగా దొంగ అనుమతులు అధికారులు ఇచ్చి అధికారులే డబ్బులు మింగి చేయించిన ఉన్నాయి. అధికారుల మీద చర్యలు తీసుకుంటారు అన్నది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, వాళ్ళు స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడారు, ఇప్పుడు కూడా హైదరాబాద్ మీ దగ్గరికి వస్తుందని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు, లేకపోతే కొన్ని సందర్భాల్లో రకరకాల మీడియా పేరుతో వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో వీటిని ముఖ్యమంత్రి గారు అయితే అలర్ట్ గానే ఉన్నారు. ఈవెన్ హైదరాబాద్ పేరుతో డబ్బులు వసూలు చేస్తే మీరు ఎవరు ఇవ్వద్దు అని చెప్పి చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా అడ్డగోలు అనుమతులు ఇచ్చిన అధికారులు, ఎందుకంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మీరు దిగిపోయాక మళ్ళీ ఇంకో వాళ్ళకి ఇస్తారు వాళ్ళు, అది పరిస్థితి. ఇప్పుడు అందుకనే ఇప్పుడు అధికారులకి భయము అనేది ఉండాలి. ఫస్ట్ ఏంటంటే ఒక బాధ్యత అనేది ఇంపార్టెంట్. ఆ బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా పర్మిషన్లు ఇచ్చుకుంటూ పోవడంతో మాకు పర్మిషన్ వచ్చిందని భరోసాగా వాళ్ళు కట్టేస్తారు. ఇప్పుడు వచ్చిన తర్వాత వీటిని ప్రక్షాళన చేసే దిశగా అది అధికారులైనా కూడా, ఇంటివాడైనా, పార్టీ వాడైనా, బయట పార్టీ వాడైనా, ఈ సమాజాన్ని ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ని నష్టం చేసేవాడు ఎవరైనా కూడా శిక్షకు అర్హుడే అని ఒకే లైన్ లో చెప్పారు. కాబట్టి దీన్ని మళ్ళీ మనము రిపీట్ చేసి ప్రతిపక్షం వాళ్ళు ఎవ్రీ టైమ్ ఒకరికి చేశారు ఇంకొకటి చేయాలి అనే దాని లైన్ వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం గుర్తు చేస్తున్నా. ఇవాళ జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు దాదాపు ఒక 50 ఎకరాలు ప్రొటెక్ట్ చేయబడింది. దాదాపు 200 కేసెస్ ని వాళ్ళు డీల్ చేశారు. ఒక 20 ప్లేస్లలో ఇవాళ ఈ మిషన్ కొనసాగుతుంది. దాదాపు ఒక 70 మంది ఎంప్లాయీస్ దీనిలో పనిచేస్తున్నారు. ఇంకా టీం కావాలని అడుగుతున్నారు ఆయన. ఇంకా నాకు ఎక్స్పాన్షన్ అంటే ఫ్రీ, పూర్తిగా అధికారికి స్వేచ్ఛ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మీరు చేయడం కోసం ఎలాంటి అడ్డంకులు పరిధులు మీకు ఉండవు, మీరు స్వేచ్ఛగా పనిచేయండి, దీనిని ప్రక్షాళన చేయడమే నాకు కావాల్సింది అని చెప్పడం జరిగింది. కాబట్టి అదే దిశగా అధికారులు పనిచేస్తున్నారు. ప్రజలకు ఎవ్వరికి బాధ లేదు. అధికారం కోల్పోయినటువంటి వాళ్ళకి బాధ ఉన్నది.
గత ప్రభుత్వ హయాంలో బాగా కబ్జాలు చేసి అంటే ఏమంటారు కబ్జాలు జరిగినాయి. వాళ్ళకి మాత్రమే గందరగోళం ఉన్నది. ప్రజలకి గందరగోళం లేదు. ఇందిర గారు ఒక్క ప్రశ్న సిపిఐ ఇందిర గారు ఒక ప్రశ్న ఆఖరిగా మీకే ఒక ప్రశ్న. సిపిఐ నారాయణ గారు ఒక మాట చెప్పారు, ఇది పులి మీద స్వారీ లాంటిది, దీని మించి దిగితే తినేస్తని. అది మాత్రం నిజం. ఇంద్ర గారు మీరు మొదలుపెట్టిన కార్యక్రమం మీరు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు తీసుకెళ్ళకపోతే ఎందుకనే చెప్తా, ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ లో ఉన్నటువంటి భూముల విషయం పట్ల గాని, చెరువుల పట్ల విషయం గాని, కబ్జాల విషయం గాని, ఎవరెవరు కబ్జా చేసే దానిపైన గాని ఆయనకి చాలా అవగాహన ఉన్నది. కొన్ని సంవత్సరాలుగా ఆయన దీనిపైన పనిచేస్తున్నారు. ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది. ఆయన దగ్గర చాలా డేటా ఉన్నది. కాబట్టి దాని అన్నింటినీ కూడా ఆయనకు అధికారం ఉంటే, ఆయన పెన్నుకు పవర్ వచ్చింది. అలా పెన్నుకు పవర్ వచ్చింది కాబట్టి ఒక అడుగు ముందుకేసి పని మొదలు పెట్టినారు. ఇది హైదరాబాద్ జిల్లాలో కూడా మనం పెట్టినట్లయితే జిల్లాలో కూడా చాలా దారుణంగా కబ్జాలు ఉన్నాయి. వాటికి కూడా చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి ఉన్నది. కాబట్టి ఇవాళ మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నుంచి రిక్వెస్ట్ వస్తుంది. మా దగ్గర కూడా చాలా చోట్ల ఏపీ ప్రభుత్వం కూడా హైడ్రా లాంటిది మేము కూడా పెడతామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇందులో టైం అయిపోయింది, మన్నించాలి. ఏదేమైనా మొత్తంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆరంభ స్వరత్వం కాకూడదని అయితే అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇది సెలెక్టివ్ గా ఉండకూడదు. ఖచ్చితంగా ఒకరోజు అటో ఇటు అయినా సరే కబ్జాలు ఆక్రమణలు తొలగించాలి. ఎఫ్టీఎల్ పరిధులు ఈవెన్ ప్రభుత్వ భూములు గతంలో ప్రభుత్వం వాళ్ళు తీసుకున్నా కూడా వాటినైనా సరే మారిస్తే బాగుంటుంది. ఏదైనా ఇబ్బందే కదన్న పాయింట్ వస్తున్నది. ప్రతిపక్షాల్లో రకరకాల భిన్న స్వరాలు అయితే వినపడుతున్నాయి. ఒక్కొక్క తీరుగా మాట్లాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినటువంటి ఈ బృహత్తర ప్రయత్నం ఆగిపోతే మాత్రం పులి మీద స్వారీ లాంటిది అన్నది గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ప్రజల నుంచి అయితే మద్దతు వస్తున్నది. దీన్ని కొనసాగించాలి. అయితే పేదల విషయంలో కొన్ని చోట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి సరైనటువంటి ప్రత్యామ్నాయాలు కల్పిస్తూ ముందుకెళ్తే మంచిదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. చర్చలో పాల్గొన్న దేవప్రసాద్ గారికి, ఇందిర గారికి, అలాగే ప్రకాష్ రెడ్డి గారికి, రెహమాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.